నమస్తే అందరికి గరం గరం వార్తలకు స్వాగతం. ఎప్పట్లెక్కనే శానా వార్తలు ఉన్నాయి చూసేందుకు. ఆలస్యం చేయకుండా చూద్దాం. కానీ ముందుగాల హెడ్లైన్స్ చూద్దాం పారి. రూపాయికి ప్లేట్ ఇడ్లీ ఎందుకు రాదని గొడవ పడుతున్న రాజేషు. విశాఖలో రూపాయికే ఎకరం భూమి ఇస్తుంటే ఈయన ప్లేట్ ఇడ్లీ రూపాయికి ఇయ్యడా? ఎందుకు ఇయ్యడు? గట్టిగా అడుగుదాం. బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అంటున్న పేర్ని నాని. కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ. కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందంటున్న దానం. సారుకు కాంగ్రెస్ మీద ఉన్నదా ఏంది కోపం? ఒక్క ఆయననే లగ్గం చేసుకున్నారు ఇద్దరు అమ్మాయిలు. ఏందోనుల్లా ఈ విచిత్రమైన ప్రేమలు. అమ్ముతారట తెలివిని, నవ్వుకోవాలనా ఈ మాటిని? రావాలమ్మా రావాలే, వేడి వేడి ఇడ్లీ గరం గరం దోశ. రావాలమ్మా రావాలే, కడుపు నిండా తినాలా, కట్టాల్సినంత బిల్లు కట్టాలా. గరం గరం దోశ ప్లేట్ 40 రూపాయలే. అమ్మని ప్లేట్ 40 రూపాయల టిఫిన్. మన దగ్గర రూపాయి ఉన్నది కదా, ఎట్లిప్పుడు? అయినా విశాఖలో రూపాయికే ఎకరం భూమి ఇస్తుంటే ఈయన ప్లేట్ ఇడ్లీ రూపాయికి ఇయ్యడా? ఎందుకు ఇయ్యడు? గట్టిగా అడుగుదాం. ఇదిగో బాబాయ్, నమస్తే బాబాయ్. ఏం కావాలా? ఇడ్లీ, వడ, దోశ, పూరి, మైసూరు బజ్జీ, ఓ తప్ప, పెసరట్టు, ఏ అట్టు కావాలంటే అట్టు ఇట్టే వేసి ఇచ్చేస్తా. హలో, దోశ తింటానని ఆశపడకు, అట్టు తింటావా అని గట్టిగా అడగకు. ఎందుకంటే ఇడ్లీ అంటే నాకు ఇష్టం. ఇంతకీ ఇడ్లీ ఉందా బాబాయ్? ఉండడమే బాబా, మల్లెపూలు అంటే తెల్లటి ఇడ్లీలు ఉన్నాయి మన దగ్గర. అంటే మల్లెపూ ఇడ్లీలు తప్ప మామూలు ఇడ్లీలు లేవా? సరే వెళ్తున్నాలే. అది కాదా, మామూలు ఇడ్లీలే ఫ్రెష్గా తెల్లగా ఏడి ఏడిగా ఉన్నాయని చెప్తుండా. ఇవ్వమంటారా ఒక ప్లేట? 40 రూపాయలు అంతే. 40 రూపాయల? అంత లేదు, నా దగ్గర రూపాయి ఉంది. ఆ రూపాయికి ప్లేట్ ఇడ్లీ ఇచ్చే అంతే. ఏందా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో ఒకసారి. ఇడ్లీ పెట్టి కొడతా ఏమనుకుంటున్నావు? మాటలు తిన్నారా అని వయసులో పెద్దోని అని ఊరుకుంటున్నా, లేకుంటే చపాతి పిండి పిసికేసినట్టు పిసికేస్తా. ఇదిగో అబ్బాయి, ఇంకా కానీ ఎక్కువగా చేసావు అనుకో చట్నీ తీసి మొహాన్ని కొడతా చెప్తుండా. నాకు తెలియక అడుగుతా, రూపాయికి ప్లేట్ ఇడ్లీ వస్తాయా ఎక్కడైనా? ఎందుకు రాదు? ఇడ్లీ కాదు కదా, చట్నీలో ఉండే ఎండు మిరపకాయ కూడా రాదు. అల్లవయ్యా బాబు, తినడానికి వచ్చిన టిఫిన్. ఓహో, రూపాయికి ప్లేట్ ఇడ్లీ రాదా? అయితే ప్లేట్ వడయ్యి. రూపాయికి ప్లేట్ వడ కాదు కదా, సింగిల్ వడ పీస్ కూడా రాదా? వడ రాకపోతే దోశ ఇయ్యి. ఇదిగో చెప్తున్నా, నీకు రూపాయికి ఇడ్లీ, దోశ, వడ, మైసూరు బజ్జీ, ఓ తప్ప, పెసరట్టు కాదు కదా, ఏ అట్టు పొట్టు కూడా రాదు. కావాలంటే రూపాయి తీసుకెళ్లి కిరాణా కొట్లో ఏ చాక్లెట్ ఇస్తారు. ఎందుకు ఇవ్వరండి? రూపాయికి ప్లేట్ ఇడ్లీ ఎందుకు ఇవ్వరు? ప్లేట్ ఇడ్లీ ఎకరం భూమి కంటే ఎక్కువ విలువ చేస్తుందా? నీకేమన్నా మైండ్ ఏమన్నా దొబ్బిందా ఏందా? ఇడ్లీకి ఎకరం భూమికి ఏందా సంబంధమా? ఉంది. అక్కడ ఏపీ గవర్నమెంట్ 99 పైసలకే ఎకరం భూమి ఇస్తుంటే మీరు ఇంకో పైస ఎక్కువ తీసుకొని రూపాయికి ఇడ్లీ ఇవ్వరా? ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడి న్యాయం? ఆ భూమి విషయం ఏందో నాకు తెలియదు, కానీ నా దగ్గర మాత్రం రూపాయికి ఇడ్లీ కాదు కదా, ఏ టిఫిన్ కూడా రాదు. వెళ్ళవయా, ఇంకా కానీ నాతో కానీ వాదన కానీ పెట్టుకున్నావో మూకుళ్ళో ఉండే వేడి వేడి నెత్తిన పోస్తా. ఎవరుకుంటున్నావో ఉదయాన్నే భలే ఓడి వచ్చావు. ఓ తిరకాసు, ఏంది నీ లొల్లి? చూడమ్మైనా రూపాయి పట్టుకొచ్చి ప్లేట్ ఇడ్లీ ఇవన్నీ గొడవ చేస్తా ఉంటాడు ఇందాకటి నుంచే. ఓ రాజేషు, రూపాయికి ఇడ్లీ వస్తుందానయ్యా? అడిగేతందుకు నీకన్ను ఉండద్దా కొంచెం? అరే 99 పైసలకే అక్కడ చంద్రబాబు ఎకరం భూమి ఇస్తుండట విశాఖల. అంతకంటే ఇడ్లీ ఎక్కువ విలువైందా చెప్పు? నేను చంద్రబాబు కంటే కూడా ఇంకొక పైసా కలుపుకొని రూపాయి ఇస్తున్నా కదా. చూడమ్మా, మళ్ళా అదే మాట మాట్లాడుతూ ఉంటాడా? కూల్ తిరకాసు కూల్, నేను మాట్లాడుతాగు చేరా. బాబు రాజేషు, నీ బాధ నాకు అర్థమైంది. కోట్ల విలువ చేసే భూముల్నే 99 పైసలకి ఇచ్చినప్పుడు 40 రూపాయల విలువ చేసే ఇడ్లీని రూపాయికి ఎందుకు ఇయ్యరు అనే కదా నీకు వచ్చను. బరాబర్గా అదే. అంటే అవి కంపెనీల కోసం ఇచ్చిండ్రట కదా. అవునా? అయితే నేను కూడా ఊరు పేరు లేని ఒక యూట్యూబ్ ఛానల్ పెడతా, నాకు కూడా ఇస్తారా? అయినా ఓ పేరున్న కంపెనీని ముందు పెట్టి వెనుక మళ్ళా ఇంకో ఊరు పేరు లేని కంపెనీకి భూములు ఇస్తున్నారట కదా. ఉద్యోగాలు వస్తున్నాయి అంటున్నారు కదా వాళ్ళు. పెద్ద కంపెనీలట వచ్చేటి. అవునా? అంత పెద్ద కంపెనీలు అయితే వాళ్ళు భూములు కొనుక్కొని కంపెనీలు పెట్టలేరా?
అన్నట్టు మొన్నట్లనే లోకేష్ అనే కదా తెలంగాణకు హైదరాబాద్ బ్రాండు, తమిళనాడుకు చెన్నై బ్రాండు, కర్ణాటకకు బెంగళూరు బ్రాండు, అట్లనే ఏపీకి చంద్రబాబు బ్రాండు అని. మరి చంద్రబాబు బ్రాండ్ అయితే ఆయన్ను చూసే కంపెనీలు పరుగో పరుగు అనుకుంటే ఏపీకి పరిగెత్తాలి కానీ ఇట్లా ఫ్రీ భూములు ఇస్తేనే కంపెనీలు పెడతామంటాయా? నిజంగానే అట్లా అంటే ఇక చంద్రబాబు బ్రాండ్ చూసి ఎక్కడ వస్తున్నట్టు కంపెనీలు ఫ్రీ భూముల కోసం తప్పితే అది కూడా పాయింటే కదా. పాయింట్ ఏందబ్బా, పబ్లిక్ అంతా ఇప్పుడు ఇట్లనే మాట్లాడుకుంటున్నారు. అరే హోటల్ బాబాయ్ రూపాయికే ఇడ్లీ ఇస్తలేడు, అట్లాంటిది 99 పైసలకు 100 కోట్ల విలువ చేసే భూములు ఎట్లా ఇస్తారు చెప్పు? అంటే ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు కదా. మళ్ళీ అట్లనే మాట్లాడతావు. అయినా అంటే నేను విజనరీని అంటాడు కదా చంద్రబాబు. మరి ఆయన విజనరీతోని 100 కోట్ల విలువ చేసే భూములను ఉత్త పుక్కిట్లు ఇవ్వకుండా కంపెనీలనే తేలేడా, ఉద్యోగాలు సృష్టించలేడా? అట్లాంటప్పుడు ఇక విజనరీ దేనికి ఉపయోగపడుతున్నట్టు ఇదే మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు పబ్లిక్ చాలా మంది. అవును కదా, అట్లా చేస్తే సర్కారు భూములు ఆళ్ళకీళ్లకు అర్ధకు రూపాయికి కట్టబెట్టాల్సిన పనే లేదు కదా. చూద్దాం మరి దీని మీద జనం ఇంకెట్లా రియాక్ట్ అవుతారో. బిల్డప్ ఎక్కువనట, బిజినెస్ తక్కువనట. ఎవలికో పేర్ని నాని సారే అంటుండు. మరి ఆ బిల్డప్ బాబాయిలు ఎవరు, ఏం బిల్డప్ కొట్టిండ్రు, ఇప్పుడు ఏం చేసిండ్రో పేర్ని నాని సారుతోనే మాట్లాడి తెలుసుకుందాం. సారు ఏంది పరిస్థితి? బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ, బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ. అదే ఆ బిల్డప్ ఎవరికి సారు? కూటమి ప్రభుత్వానికి. కూటమి సర్కారుకా? ఎందుకు సార్? చంద్రబాబు నాయుడునేమో జాకీలు పెట్టి ఆకాశానికి లేపారు. ఎక్కువ జాకీలేస్తే దిగిపోతాయేమో. అయినా దేనికోసం అంతగా జాకీలేసి లేపుతున్నారు సార్? ఆయనకు ఆర్థికవేత్తని, సంపద సృష్టిస్తా పేదలకు పంచుతా అన్నాడు కదా, అందుకేనేమో. బాగా డబ్బాలు కొట్టారు. మనందరికి 70mm సినిమా చూపించారు. అంటే సంపద సృష్టి అనేది బబ్రజమానం భజగోవిందం అంత డబ్బానేనా సార్? ఎన్నికల ముందు ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు. మాటలు కోటలు దాటిని. అవును, నోటికి ఏదొస్తే అది ఫ్రీ ఫ్రీ ఇస్తాం అన్నారు కదా. సంపద సృష్టిస్తానని చెప్తాడు, మీకు ఇచ్చిన హామీలన్నీ తీరుస్తానని చెప్తాడు. అవును, వాళ్ళ అబ్బాయి గారేమో మా నాన్న చెప్పిన మాటలు మేము అమలు చేయకపోతే మా కాలర్ పట్టుకోండి అంటాడు. ఇప్పుడు మరి నాకేం అర్థం కావట్లేదు. ఇచ్చిన హామీలు చూస్తే భయం వేస్తుంది అంటాడు. అంటే సంపద సృష్టి అంత తుస్సేనా? దీనికంటే సంపద ఎలా సృష్టించాలో మెల్లగా చెవులో చెప్పాలంట. మరి ఇదే మాట ఎలక్షన్లకు ముందు చెప్తే జనాలు ఊకునేటోళ్ళా సార్? ఏం పెట్టి తిప్పాలో చెవులో పెట్టి తిప్పేవాళ్ళు. అయినా ఆ సంపద సృష్టి పక్కన పెట్టు, అప్పులు బగ్గ చేస్తున్నారట కదా. ఏం పథకాలు ఇవ్వకపోయినా ఇంతకు ఆ అప్పు ఎంతైంది సార్? 1,47,000 కోట్ల రూపాయలు పైబడి ఇంకా ఒక్క సంవత్సరం కూడా పూర్తవలా. అమ్మ ఒడి లేదు, ఏం లేదు, ఏ పథకం లేదు. అయినా ఇన్ని కోట్ల అప్పులు ఎట్లయితున్నాయి నాని సార్? చెప్పేప్పుడేమో అరిచేతిలో వైకుంఠం చూపిస్తారు. వాళ్ళట్లా వైకుంఠం చూపిస్తే జనాలు సుక్కలు చూపిస్తారు. పబ్లిక్ తోనే ఆటలాడతామంటే ఊకుంటారా? సరే నాని సార్, ఉంటున్నాయి ఇక తతిమ వార్తలు చదవాలి కదా. చైనాల పెండ్లంటే 10 ఆమడల దూరం ఉరుకుతున్నారు. ఇక జపాన్ దేశంలో అయితే ఇంకా 20 ఆమడల దూరం ఉరుకుతున్నారు. పెండ్లొద్దు గిండ్లొద్దు, పెండ్లి చేసుకొని పెండ్లాన్ని ఏడ సాదాలే అని మోగపోరగాట్లు, పెండ్లి చేసుకొని మోగునితోని ఏడ టార్చర్ పడాలని ఆడోళ్ళు అట్లనే అనుకుంటున్నారు. ఇక మనకాడ 35 ఏండ్లు వచ్చినాయి అంటే పెండ్లంటే నాకా పెండ్లా అని అంటున్నారు కదా. అయితే అసొంటోళ్ళందరూ ఈ అన్న గుండె ధైర్యాన్ని చూడాల్సిందే. పెండ్లంటే నెత్తి మీద పేనం కాదు, పెండ్లంటే నెత్తిల గరిసి పేన్లు కాదు, పెండ్లంటే పెండ్లంతోని టార్చర్ అంతకంటే కాదు. పెండ్లంటే పెద్ద పండుగ అని ఇద్దరు పెండ్లాలను ప్రేమగా పెండ్లి చేసుకొని ఇద్దరు భార్యల ముద్దుల మగడయ్యిండు. ఇగో ఈ బాహుబలి గుండె ఉన్న అన్న ఒకేసారి ఇద్దరికి నెత్తిన జీలకర్ర బెల్లం పెట్టిండు, ఇద్దరితోని ఒకేసారి భాష చేసిండు, ఇద్దరికి ఒకేసారి తాలి కట్టిండు, ఇద్దరితోని ఒకేసారి 7 అడుగులు వేసి పెళ్లి గాని ప్రసాదులు నన్ను చూసి ఇన్స్పైర్ అవ్వమని ఛాలెంజ్ ఇసిరిండు. ఎవరి బిడ్డ చూస్తేనే పానం జల్లు అంటున్నది. ఒక్క పెళ్లి చేసుకునే చాలా మంది విడాకులు ఇస్తున్నాయి ఈ రోజుల్లో. అసలు అట్లెట్లా పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళెట్లు ఒప్పుకున్నారు? ఇంతకీ ఎవరి అన్న అంటే ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల్ పునగూడలో ఉండే ఈ చతుర్షవు ఇదే ఊర్లో ఉండే జగ్గుబాయితోని లవ్లో పడి పక్కూర్లో ఉన్న సోనాదేవికి కూడా మనసిచ్చిండట. ఇకేమున్నది, ప్రేమలు ముదిరి పెళ్లి బాజాలకి ఆళ్ళయ్యేసరికి విషయం పెద్దలకి తెలిసి అంత బయటపడ్డది. కానీ ఇద్దరు అమ్మాయిలు మేము బతికితే చతుర్షవుతోనే బతుకుతాం, మేము నడిస్తే చతుర్షవుతోనే నడుస్తాం, ఇన్ని రోజులు మా గుండెల్లో చతుర్షవును పెట్టుకున్నాం, మళ్ళొకరికి మనసు ఇయ్యలేము, పెళ్లి చేసుకోలేము అనేసరికి పెద్దలు కూడా ఏం చేయలేక ఇద్దరు
ఇద్దరు అమ్మాయిల పేర్లు ఒకే కారట్ల కొట్టించి పెద్దల సమక్షంలో ఇట్లా పెళ్లి చేసిండ్రు. ఊర్లో ఊరేగింపు చేసిండ్రు. దునియా మీద ఒక్క పెళ్లి చేసుకునేటందుకే ఒక్కొక్కరు 100 రకాలుగా ఆలోచన చేస్తుంటే ఈయన ఏకంగా ఇద్దరిని ఒకేసారి లగ్గం చేసుకున్నాడు. చూడాలి మరి అందరు కలిసి ఒక్క ఇంట్లోనే ఉంటారో లేకుంటే చిన్న భార్యనో ఇంట్లో పెద్ద భార్యనో ఇంట్లో ఉంచుతాడో గాని ఎంతైనా ఈ అన్నది గట్టిగా ఉండేపోండి. మా వద్ద కూరగాయలు అమ్మబడును, పాలు పెరుగు అమ్మబడును, ఫర్నిచర్ అమ్మబడును అనే బోర్డులు పెట్టుకున్న వాళ్ళని చూసినాం. అట్లనే మా ఇల్లు అమ్మబడును అనేటోళ్లను, బంగారం అమ్మేటోళ్లను కూడా చూసినాం. కానీ ఎప్పుడన్నా తెలివి అమ్మబడును అనేటోళ్లను చూసిండ్రా నుల్లా? ఏ ఊకో తెలివి తక్కువదానా, ఎక్కడన్నా ఎవ్వలన్నా తెలివి అమ్ముతారా అని నాన్ను తిట్టుకోకుండ్రి. ఎందుకంటే గీడో అన్న తెలివి అమ్ముతుండడట. ఒక్క తెలివినే కాదుల్లో ఆరోగ్యాన్ని కూడా అమ్ముతాడట. ఇగో గీ దుకాణం అన్న అగో తెలివి అమ్ముడేందుల్లా అదేమన్నా కొంచె దొరికేదందుకు ఉప్ప పప్ప అయినా అట్లా తెలివి కొంటె దొరికితే పరీక్షలు రాసే పిల్లగాన్లు మస్తు తెలివిని కొనుక్కొని ఒక్కరోజు చదివితే పాస్ అయిపోరా? కొలువుల కోసం పరీక్షలు రాసేటోళ్ళు తెలివిని కొనుక్కుంటే కొలువులు రావా? ఇంటర్వ్యూలకు పోయేటోళ్ళు తెలివిని కొనుక్కుంటే అయిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే తెలివిని అంటే డైరెక్ట్ తెలివినే కాదు, తెలివిని పెంచే గింజలను అమ్ముతాడట. ఇగో ఈ దుకాణం ఆయన కేరళ బీన్స్ అని తెప్పించామండి. కొంతకాలం అమ్మితే మాకు బాగా పనిచేసి జ్ఞాపక శక్తి కూడా పెరిగింది అంటున్నారు. ఇదే ముచ్చటను ఇట్లా బోర్డు మీద రాసి పెట్టిండు. మరి తెలివినంటే ఇట్లా అమ్ముతావు, ఆరోగ్యాన్ని ఎట్లా అమ్ముతారన్న? ఆరోగ్యం అమ్మబడంటే మనం ఆయుర్వేదిక్ పళ్ళు అమ్ముతామండి. ఈయన పేరు వంకాయల దుర్గా ప్రసాద్, గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉంటాడు. జనరల్ స్టోర్ నడుపుతుండు. అయితే గిరాకీ పెంచుకునేదందుకని తెలివితేటలు పెంచే గింజలు అమ్మబాడును అని బోర్డు పెట్టిండు. 15 ఏళ్ల నుంచి కేరళ నుంచి బీన్స్ తీసుకొచ్చి అమ్ముతుండట. మరి ఇప్పటి వరకు ఎంతమందికి అమ్మినవు? వాళ్ళు ఏమన్నారన్న? బాగా పికప్ అయింది, అమ్ముతున్నామండి. మళ్ళీ మళ్ళీ తీసుకెళ్తున్నారు. సుమారుగా చెప్పాలంటే 3000 పైన మంది తీసుకెళ్లారు. మరి కొన్నోళ్లకు తెలివి పెరిగిందో లేకుంటే తెలివి తక్కువ అయ్యే కొన్నారో మనకు తెలియదు కానీ గింజలతోనే తెలివి పెరుగుతుందనే ముచ్చటనే ఎవరికన్నా చెప్తే మాత్రం తెలివి తక్కువను ఆనేటట్టే ఉన్నారు ముందు కదనులా. అయినా ఏ పుట్టలో ఏ పాము ఉన్నదో అన్నట్టు ఏ గింజలో ఏ బలం ఉన్నదో మనకేం తెలుసు? మెడికల్ ఆఫీసర్లే తెలుసాలే. ఉపాయం ఉన్నోడు ఉత్తగా వండడు, ఇకమతుగాల్లోడు ఇంట్లో కూసోడు అనేది బరాబర్ నిజముల్లా. బిజినెస్ చేసేటోళ్ళైనా, చిన్న చిన్న వ్యాపారం చేసేటోళ్ళైనా, ఆఖరికి డ్రైవింగ్ చేసేటోళ్ళైనా 4 రాళ్ళు వెనకేసుకోవాలన్న ఆలోచన వస్తే చాలు సూపర్ డూపర్ ఐడియా చేస్తారు. ఎవ్వరూ ఊహించని విధంగా చేస్తారు. ఇంతకు ఏమైంది, ఎవ్వరు ఏం చేసిండ్రు అంటారా? ఈ వార్త చెప్పుడు కంటే చూస్తేనే బెటర్. ఆహా ఓహో, ఇది ఆటోనా లేకుంటే పచ్చడి పందిరా? ధూమ్ధామ్గా గడ్డి వర్షిండు, కొబ్బరి చెట్ల లాంటి చెట్లను పెట్టిండు, పూలు పూసే చెట్లను దాకిచ్చిండు. ఎయ్ మల్ల చెట్లు కూడా ఉన్నాయి. అమ్మ బాబోయ్, పుదీనా చెట్లను కూడా పెట్టిండుగా. ఇవెందుకే అన్న ఒక్క దెబ్బ ఎండకే మాడిపోవానే? ఓహో ఇదా ఐకమతు. అట్లని ఇంతటితోనే ఆగలేదు. ఆటోకు మంచినీళ్ళ క్యాన్ కూడా దాకిచ్చిండు. దూపైనోళ్ళు వచ్చి చల్లటి నీళ్లు తాగొచ్చు అన్నట్టు. వా వారే వా, వాటన్ ఐడియా సర్జీ, అదిరిపోయింది. ఇంకా మీదికెంచి ఆటోలకే వచ్చి పక్షులు కిలకిల రాగాలి అనిపిస్తున్నాయి. చెప్పవే అన్న, చాలా మంది కూలర్లు పెడితే చూసినాం గానీ నువ్వేందే అంత గమ్మత్తుగా చేసినావు? ఎండాకాలంలో వాటర్ ఎక్కడ దొరకవు కదా అని ఆ వాటర్ కూడా ఏర్పాటు చేసిన. చెట్లని పెంచుకోవాలి, ప్రకృతిని కాపాడుకోవాలి మనం. ఇన్నారులా ఇది ఆ సలుముచ్చట. జనాల బాధలు అర్థం చేసుకొని మంచినీళ్లు పెట్టినా నన్ను చూసైనా చెట్లను పెంచుర్రి, జనాలను ఎండల నుంచి కాపాడుండ్రి అని మెసేజ్ ఇస్తున్నాడు అన్న. మహిబాద్ జిల్లా శనిగపురం అన్నది. ఇది చూసి ఎండల ఆటోలలో ప్రయాణం చేసే కొంతమంది చల్లగుంటది, నీ మంచినీళ్ళు దొరుకుతాయని పోటీ పడి అన్న ఆటోని ఎక్కుతున్నారట. కానీ అన్న మామూలుడు కాదు పోండ్రి, ఆటోను చిన్నపాటి పార్కే చేసేసిండు. నిజంగా నువ్వు ప్రకృతి ప్రేమికునివే అన్న. కానీ ఎక్కడెండలు ఏమెండలులా వామ్మో, నిజంగానే మండిపోతున్నాయి. వరంగల్ జిల్లా రైతులంటే వరంగల్ జిల్లా రైతులే పోండ్రి. వాయమ్మో వాయమ్మో, ఏమన్నా ఈకమతుతోని వ్యవసాయం చేస్తున్నారా? నీళ్లున్నోళ్ళు నీళ్ల సౌలతికి తగ్గట్టు చేస్తుండ్రు, నీళ్ల సౌలతి లేనోళ్ళు దానికి తగ్గ పంటలు వేస్తున్నారు. కానీ కొన్ని దిక్కులనే చాలా మంది రైతుల పంటలు ఎండిపోయి తిప్పల పడ్డారు కదా పాపం. అయితే ఇప్పుడు వార్తేంది, దేని గురించి ఏం చెప్తున్నావు అంజలి అంటే ఇగో ఇదే. ఇది గదా తెలివి అంటే, ఇది గదా పని చేసే విధానం అంటే, ఇది గదా తెలివి చూపెట్టే విధానం అంటే. చూసినరానుల్లా అన్నదాత అద్భుతమైన ఐడియా ఎట్లున్నదో. వడ్లల్ల దుమ్మును బయటికి పంపుడే కాదు, వడ్లు వట్టుట్లా కూడా దుమ్ము లేపిండు. జేసీ
జేసీబీలకు వడ్లను పోసుకునుడు, వెనకకు రివర్సు తీసుడు, ఇటు దిక్కు పెట్టిన ఫ్యాన్ గాలికి తూర్పారబట్టుడు. అగ చూడండి వడ్లు ఎంత తేటగా అవుతున్నాయో. సూపర్ సూపర్ సూపర్లే ఐడియా. లీటర్ డీజిల్ తోని 50 క్వింటాల వడ్లను పట్టేసిండు. ఖర్చుకు ఖర్చు తగ్గింది, రైతన్నకు శ్రమ తగ్గింది, మీదికెంచి టైం సేఫ్ అయింది. అదే మనుషులతోని తూర్పారబట్టాలంటే 4 రోజులు పట్టేది. కానీ గాలి చక్కగా రాకుండేసరికి ఇగో ఈ ఉపాయం చేసిండు ములుగు జిల్లా వెంకటాపురంలో ఉండే రైతన్న. మరి ఎవరన్నా చెప్పిండ్రో ఈ అన్నకే ఐడియా వచ్చిందో గాని పనిగాల్లోడే పోయింది మొత్తానికైతే. అట్లని అన్న ఒక్కడే కాదు, మొన్నట్ల మైబాద్ దగ్గర కూడా ఒక రైతన్న ఏకంగా డ్రోన్ తోని వడ్లను పట్టిండు. ఈ అన్నేమో ఇప్పుడు ఇట్లా పట్టిండు. కానీ ఇవాళ రేపు రైతన్నలు టెక్నాలజీలో ఒకరిని మించి ఒకరు పర్ఫార్మెన్స్ చూపెడుతున్నారు. పోండి సూపరే మీరు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఈ క్షణం హాట్ టాపిక్ ఎవరు అంటే ఎవ్వలైనా ఏం చెప్తారు? ఇంకెవరు దానం నాగేందర్ పేరే చెప్తారు. అట్లుంటది సారుతోని ముచ్చట. కారు పార్టీల గెలిచిండు, కొన్ని రోజులకే కాంగ్రెస్ పార్టీల నుంచి పోటీ చేసిండు, కారు పార్టీలను అసెంబ్లీలనే తిట్టిండు, అంత ధూమ్ ధామ్ తడాకా చూపెట్టి హల్చల్ చేస్తుండు కదా. కానీ ఇంతల్నే ఏమైందో గాని కాంగ్రెస్ వాళ్ళ మీదకే రుసరుస అవుతున్నాడు. అట్లని కారోళ్ళతోని దోస్తానాలు ఉన్నాడా అంటే అదేం లేదు. కానీ మళ్ళీ ఏమైందో గాని కేసీఆర్ సార్ గురించి, వాళ్ళ మీటింగ్ గురించి, కేసీఆర్ గారిని చూడాలని ప్రజలు చాలా మంది ఎప్పటి నుంచో నిరీక్షణ జరుగుతుంది కాబట్టి ఆయన ఈ పెద్ద సభకు వస్తుంది కాబట్టి నేను కూడా అనుకుంటాను ఆయన చూడడానికి పెద్ద సంఖ్యలో వస్తారని నేను కూడా భావిస్తున్నాను. ఇన్నారులా కడుపులో ఉన్న సల్ల గదలకుండా కామ్గా మళ్ళా కారు పాట ఎట్లా వాడిండో. మొన్నటిదాకా కారు పార్టీని తిట్టి సికింద్రాబాద్కెళ్ళి ఎంపీగా పోటీ చేసిండు, కాంగ్రెస్ పార్టీల మంత్రి పదవి కూడా అడిగిండు. మళ్ళింతల్నే కాంగ్రెస్ పార్టీలతోని ఏం పొసుగుతలేదో ఏం కథనో గాని కేసీఆర్ సారును చూడాలని జనాలు కోరుకుంటున్నారు. మీటింగుకు పబ్లిక్ బగ్గొస్తారని మనసులున్న మాట బయటికి చెప్పుకున్నాడు. మరి ఈ మాట కాంగ్రెస్ పార్టీలకు కాలాలని అన్నాడో ఏం కథనో గాని అంటించాల్సిన సురుకు మాత్రం అంటించిండు. అట్లని ఇంతటితోనే ఆగిండా అంటే కంచె గచ్చిబోలి భూముల గురించి కూడా ముంగటేసుకొని స్మితా సబర్వాల్ మేడం చేసింది తప్పేం లేదు, గవర్నమెంటే ఆలోచన చేయాలి అని అన్నాడు. స్మితా సబర్వాల్ ఉన్న వాస్తవాన్ని రీట్వీట్ చేసింది తప్ప ఏదో గవర్నమెంట్ చేసిందని నేను భావించడం లేదు. కానీ దానం సారు భలే గమ్మతిగా ఉన్నాడు కదా. 2023లా ఖైరతాబాద్ నుంచి కారు పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిండు, 2024లా పార్లమెంటుకు పోటీ చేసిండు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్కు అంటి ముట్టనట్టుకుంటూ కారు పార్టీ పాట పాడుతున్నాడు. ఇప్పుడు ఈ పార్టీలు ఉన్నాడో ఏ పార్టీలతోని టచ్లకు పోతున్నాడో తెలియదు కానీ అటు వాళ్ళ సోపతి లేకుండా అయింది, ఇటు వీళ్ళ సోపతి లేకుండా అయింది. మరి రేపటెల్లుండి గిట్లా కాంగ్రెస్ పల్లకి మోస్తూ మళ్ళేమన్నా మాట్లాడతాడో తెలియదు కానీ సారుగారి మాటలు మళ్ళోసారి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారినాయి. అరే చిన్నోడా, కొట్టుకాడికి పోయి కోడిగుడ్లు వేపోరా. ఏ పో మమ్మీ, ఎప్పుడు నాకే చెప్తావు, నేను పోను. అరే పెద్దోడా, నువ్వన్న పోయి దేపోరా. ఊకో మమ్మీ, ప్రతి పని నాకే చెప్తావు. ఓ పెద్ద బిడ్డ, జర ఉల్లిగడ్డలు కట్ చేయమ్మా, మీ నాన్నకు కూర వండాలి, పొలం కాడికి పోతాడు. నేను కోయనమ్మా, నువ్వే కోసుకో, నేను చదువుకుంటున్నా అని అంటారు. కొందరు నిజంగానే చదివితే, కొందరేమో యాక్షన్ చేస్తారు కదా. సరే, ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు వార్తేంది అంటే పొద్దుగాల పేపర్ వేసి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూనే 470 మార్కులకు 468 మార్కులు సాధించి షెబ్బాష్ అంటే షెబ్బాష్ అనిపించుకున్నాడు ఇగో ఈ తమ్ముడు. నేను చదువుకుంటా, నాకేం పని చెప్పొద్దు అని అయ్య వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు, అట్లని పని చేస్తున్నా కదా అని చదువును పక్కన పెట్టలేదు. పక్కా ప్రణాళికతో పని చేసిండు, చదివిండు, గొప్ప అంటే గొప్ప మార్కులు సాధించిండు. జగిత్యాలలో ఉన్న ఒక ప్రైవేట్ కాలేజ్ చదివే ఈ తమ్ముడు శ్రీచరణ్. ఒక 2 గంటలు వేసి 8:30కి కాలేజ్కి వెళ్తాను, రాత్రి 11 గంటల వరకు చదువుకుంటాను. విన్నారు కదా, ఇదట తమ్ముని టైం టేబుల్. రాత్రి 10-11 దాకా చదివి మళ్ళా పొద్దుగాలనే లేచి పేపర్ వేయబోతాడట. మరి ఎట్లా చదివిండో, ఎంత కష్టపడ్డాడో గాని 468 మార్కులు అంటే మామూలు ముచ్చట్నా? ఇక ఇది ఈ తమ్ముని సక్సెస్ స్టోరీ అయితే, ఇగో ఇక్కడ ఈ అన్నది మరో సక్సెస్ స్టోరీ. నిన్నటికి నిన్న సివిల్స్ పరీక్షల్లో 551 ర్యాంకు కొట్టిండు. పేరు బీరప్ప సిద్దప్ప. ఇలా నాయన గొర్రెలను కాసి కష్టపడి చదివించి ఈ స్థాయికి తెచ్చిండట. ఇంకా గమ్మతి విషయం ఏంటంటే, సరిగ్గా సివిల్స్ ఫలితాలు వచ్చే టైంకు సివిల్స్ కొట్టిన అన్న గొర్రెలను కాసుకుంటూనే ఉంటే ఇంట్లో వచ్చి నువ్వు సెలెక్ట్ అయినవు అని చెవుల వార్తేసిండ్రు. కానీ వీళ్ళిద్దరిని చూస్తే కష్టపడితే కానిదంటూ ఏదీ లేదని మళ్ళొకసారి నిరూపణ అయిందిలే. అటు తమ్ముడు మస్తు మార్కులు సంపాదించిండు, ఇటు ఈ అన్న సివిల్సే కొట్టిండు ఏకంగా. పిల్లలు చూసిండ్రు కదా, కొద్ది
రోజులే కష్టం ఉంటుంది. మంచిగా చదువుకుంటే మంచి రోజులు వస్తాయి. అందుకే మంచిగా చదువుకోండి, సరేనా? ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే షానా వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.